హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళైతే మనం బాత్రూమ్ అప్గ్రేడ్తో అయితే వచ్చేసామన్నమాట. సో మీ బాత్రూంలో ఇలాంటివి యాడ్ చేసుకున్నారంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయి. సో ఇన్ని పార్సెల్స్తో అయితే మీకోసం వచ్చేసాను. అన్ని సేల్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా సేల్ ఎండ్ అవ్వక ముందు అయితే మస్ట్ బై అని చెప్తాను. ట్రై చేసేయండి. సో ఒక్కొక్కటిగా మనం ఎలా ఉన్నాయి ఏంటి అన్నది రివ్యూ చేసేద్దాం. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్కటైనా తెప్పించుకొని అయితే ట్రై చేసి చూడండి. అండ్ ఏది నచ్చినా కూడా ఒక లైక్ అయితే వీడియోకి ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియోలోకి అయితే వెంటనే వెళ్ళిపోదాం. అండ్ ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు రివ్యూ అంతా బాగా అర్థమవుతుంది. అండ్ ఏ ప్రోడక్ట్ కూడా మిస్ అవ్వరు అనమాట. అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే వచ్చేసాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే అనమాట. సో మీకు ఇందులో ఏంటంటే ఇది ఒక వాల్ డిస్పెన్సర్ అండి. సో వాల్ డిస్పెన్సర్ మీకు ఎలా ఉంటుందంటే ఇలాగా నీట్గా మనం దీంట్లో లిక్విడ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ లిక్విడ్. అండ్ కింద మీకు ఇలా బటన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా మనకి ఈ హోల్లో ఎక్కడైతే కింద హోల్ ఉందో ఆ హోల్ నుంచి మొత్తం డిస్పెన్స్ అవుతూ ఉంటుంది. సో మీరు పైన చూసారంటే దీనికి లాక్ అండ్ అన్లాక్ ఉంది కదా, దీని ద్వారా అయితే మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇలాగా మనం ఓపెన్ చేసామంటే ఇందులోకి ఫిల్ చేసేయచ్చు. అండ్ ఫిల్ చేసిన తర్వాత ఏ లెవెల్ వరకు లిక్విడ్ ఉంది అన్నది మీకు ఈజీగా ఇక్కడ తెలుస్తుందండి. సో ఇది ఇలాగా మనం క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఇంకా మనకి దీనికి హోల్స్ అయితే ఇచ్చున్నారు. సో ఈ హోల్స్తో అయితే మనం ఎందులో అయితే ఎక్కడైతే మనం ఫిక్స్ చేయాలనుకుంటున్నామో వాల్కి, సో ఆ వాల్కి అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో వాల్కి ఇలా ఫిక్స్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిటీ అనేది చాలా బాగుందండి అండ్ బడ్జెట్లో వస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి ట్రై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ డిస్పెన్సర్స్. సో ఇవి కూడా మనకి షాంపూస్ కానీ లేదా హ్యాండ్ వాష్ కానీ వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో జనరల్గా మనకు వచ్చేవి డైరెక్ట్గా డెటాల్ కానీ లేదా ఇంకోటి మనం యూజ్ చేసే హ్యాండ్ వాష్ వాటి కంపెనీ బాటిల్లో వస్తాయి కదా, అలా కాకుండా మనమేం నార్మల్గా మా ఇంట్లో ఏం చేస్తామంటే మేము సింపుల్గా లిక్విడ్ హ్యాండ్ వాష్ 2 లీటర్స్ 3 లీటర్స్ అలా తెప్పిస్తూ ఉంటాం అనమాట. సో డిస్పెన్సర్స్ అనేవి ఆ బాటిల్స్ కాకుండా ఇలాంటివి యూజ్ చేసినప్పుడు కొంచెం ఎలివేట్ అవుతుంది బాత్రూమ్ అన్నది. అండ్ ఇవి సింక్స్ దగ్గర కూడా చాలా బాగుంటాయండి, వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవడానికి. సో ఇవైతే సెట్ ఆఫ్ 2 వస్తున్నాయి. 2 కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇవి కూడా మనకి లోపల ఏం వేస్తున్నాం అన్నది ఈజీగా మనకి బయటికి తెలుస్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ ఆఫ్ 2 డిస్పెన్సర్స్. సో ఇవేంటంటే మీకు 2 కూడా మార్బుల్ కలెక్షన్లో అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఇవి చూడండి, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వైట్ వస్తుంది. సో ఒకటి షాంపూ అండ్ ఒకటి కండిషనర్ లేదా హ్యాండ్ వాష్గా పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. సో ఇవి ఏంటంటే మీకు ఫైబర్లోనే వస్తుందండి. అండ్ ఇదంతా కూడా మీకు స్టీల్గా కనిపిస్తుంది, అంతా కూడా ఇది ఫైబరే అనమాట. సో ఫైబర్లోనే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుందండి. సో ఇది మీకు డిస్పెన్సర్ దీని లోపల వేసుకునేది పైనుంచి అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. లిక్విడ్ ఎంత వేసాము ఏంటి అన్నది, లిక్విడ్ ఎంత ఉంది అనేది కూడా కనిపిస్తుంది. పక్క నుంచి చూసామంటే మీకు ఇలాగా మార్బుల్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా క్వాలిటీ బాగుంది, బడ్జెట్లో వస్తుంది. డిస్పెన్సర్స్ అయితే చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక సింపుల్ స్టాండ్ అయితే చూద్దామండి. సో ఇది వచ్చేసి మీకు సెట్ ఆఫ్ 2 వస్తుంది. సో ఇలాగా కార్నర్ స్టాండ్ అనమాట. సో మీకు కార్నర్లో ప్లేస్ చేసుకుంటే అండ్ మనకి ఎక్కడైనా కానీ బాత్రూంలో కొంచెం స్పేస్ కంజెస్టెడ్గా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఇలాంటివి బాగా పనికొస్తాయి. అండ్ ఇది మెటల్లో వస్తుందండి. సో చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇవి 2 వస్తాయి ప్యాక్. అండ్ దీనికి మీకు ఇన్ కేసు నెయిల్స్ వేసుకోవడానికి కొంచెం ఇష్యూగా ఉంది అన్నప్పుడు వీళ్ళు ఇలాగా అటాచబుల్ ఇవి కూడా ఇస్తున్నారనమాట, హ్యాంగింగ్స్. సో మీరేం చేయొచ్చు అంటే దీన్ని మనం ఇలా పీల్ ఆఫ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో పీల్ ఆఫ్ చేసి ఎక్కడ మీరు కావాలనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేసుకొని వీటిల్ని అటాచ్ చేసుకోవచ్చు. సో అలా అయితే ఇచ్చున్నారు. సో ఆల్మోస్ట్ మనకి బాత్రూంలో టైల్స్ ఉంటాయి కాబట్టి టైల్స్కి పక్కాగా అటాచ్ అయిపోతాయండి. అండ్ మీరు మీడియం వెయిట్ పెట్టుకున్నారంటే దీని మీద ఖచ్చితంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. షాంపూ బాటిల్స్ కానీ ఇంకేమైనా కానీ సింపుల్గా వీటిని అయితే మనం ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ, ఒకసారి ట్రై చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెటల్ హోల్డర్ అండి. ఇది ప్యాక్ ఆఫ్ 1 అనేది వస్తుంది మీకు. సో ఇందులో వచ్చేసి మీకు ఇందులో కూడా ఏవైతే నెయిల్స్ మనం అటాచ్ చేసుకోవాలో లేదా మనం డ్రిల్ చేసి వేసుకోలేమో వాటికైతే ఇలాగ మీకు నెయిల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ నెయిల్స్ 2 అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇవి స్ట్రాంగ్గా నించోడానికి కూడా మీకు ఇలాగా వీళ్ళు వేరే టైప్ ఆఫ్ నెయిల్స్, అంటే మనం ఏవైతే మనం డ్రిల్ చేసి వేసుకుంటామో ఆ నెయిల్స్ కూడా ఇచ్చున్నారు. దీనికి మనం డ్రిల్ చేసుకోవడానికి కూడా సపోర్టర్స్ కూడా ఇచ్చున్నారనమాట. సో ఇవైనా యాడ్ చేసి మనం వేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇవేవైతే ఉన్నాయో అటాచబుల్ నెయిల్స్ ఇవైనా యూస్ చేసుకోవచ్చు. సో వీటిని యూస్ చేసి ఈ మెటల్ స్టాండ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. కింద కూడా మీకు ఇది మెటల్ వస్తుందన్నమాట. సో చాలా బాగుంది క్వాలిటీ. సో ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మంచి స్టీల్ అండి. దీంట్లో ఏముంది ఎలిగెన్సీ అని అనుకోవద్దు. నాకు ఇది ఎందుకు తెప్పించాలనిపించిందంటే బడ్జెట్లో వస్తుందన్నమాట. సో ఇందులో ఏంటంటే మీకు 2 సోప్ హోల్డర్స్ ఉంటాయి. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో 2 హోల్డర్స్, అండ్ ఇందులో ఒక కప్ హోల్డర్ అనేది వచ్చింది ఇలా సెపరేట్గా. మనం ఇలా ఫిక్స్ చేసుకున్నామంటే ఇవి దీంట్లో బ్రషెస్ కానీ లేదా టంగ్ క్లీనర్స్ కానీ ఇంకేమైనా బాత్రూమ్ యూటిలిటీస్ అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు. దీని క్వాలిటీ అనేది చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ కాస్ట్లో ఇది రావడం అనేది చాలా అంటే చాలా బెస్ట్ అంటాను నేను. అండ్ దీంట్లో వచ్చేసి మనకి సేమ్ ఇందాక మనం ఎలా అయితే హోల్డర్స్ అండ్ నెయిల్స్ ఇచ్చారో సేమ్ అలానే హోల్డర్స్ అండ్ నెయిల్స్ ఇచ్చారనమాట. సో ఈ సెట్ కూడా నా సైడ్ నుంచి 10/10 అండి. సో జస్ట్ 2 హోల్స్ ఉంటే చాలు, హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందేమో. నెక్స్ట్ హోల్డర్స్ వచ్చి ప్యాక్ ఆఫ్ 2 అనమాట. ఇవి వచ్చేసి సోప్ హోల్డర్స్ అండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇవి మీకు ఇలా ప్లేస్ చేసుకున్నారంటే సింపుల్గా మనం సోప్ పెట్టుకున్నప్పుడు వాటర్ అనేది చాలా వరకు మనకి స్టక్ అవుతూ ఉంటుంది. సోప్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అలా మెల్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ పర్టికులర్ స్టాండ్స్ అయితే హెల్ప్ అవుతాయి. అండ్ ఇవి పడిపోతాయేమో అన్న ఇబ్బంది కూడా లేదండి, ఎందుకంటే కింద మీకు ఇలాగా సక్షన్ కప్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ సక్షన్ మనం ఇలా పెట్టి మనం అటాచ్ చేసినప్పుడు ఇవి కదలవు అనమాట. సో అప్పుడు మనం సోప్ పెట్టుకున్నప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వాటర్ ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కానీ వచ్చేస్తుంది. సో మనకి బయటకి సోప్స్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటివి యూస్ చేశారంటే సింపుల్గా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మంచి స్టీల్ హోల్డర్ అండి. సో ఇది మనకి టవల్ హోల్డర్స్, ఎక్కడైతే మనం వాష్ బేసిన్ ఉంటుందో వాష్రూమ్లో లేదా ఎక్కడైనా కానీ మనం బాత్రూంలోనే చిన్న టవల్స్ అనేవి హ్యాంగ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి బాగా పనికొస్తాయి. ఇది నేను జస్ట్ స్టీల్లోనే తెప్పించాను, ఎందుకంటే క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉందన్నమాట. సో చాలా బాగుంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్, స్ట్రాంగ్నెస్ కూడా ఉంది. అండ్ ఆ 2 హోల్స్కి వీళ్ళలాగా సపోర్టర్ అండ్ నెయిల్స్ అనేవి ఇచ్చేసారు. మనం సింపుల్గా ఈ నెయిల్స్ పెట్టుకొని వీటిని ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాష్ బేసిన్లో మనకి ఫాసెట్స్ ఉంటాయి కదా, సో అక్కడ మనకి ట్యాప్స్ దగ్గర యూజ్ చేయడానికి యూజ్ అయ్యేవి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు జనరల్గా మీకు పిక్చర్ కూడా నేను పక్కన అటాచ్ చేస్తాను. ట్యాప్స్ అనేవి కొంచెం ముందుకు పెట్టేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఆన్ చేసిన వెంటనే ట్యాప్ పైన అనేవి నీళ్లు పడుతూ ఉంటాయి. సో అలా మన పైకి నీళ్లు పడకుండా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎలా అంటే ఇక్కడ మనం ట్యాప్కి ఫిక్స్ చేసేస్తాం, ఏ ట్యాప్ అయినా కానీ ఈజీగా ఫిక్స్ అయిపోతుందండి. ఇది వచ్చేసి మనకి సిలికాన్లో ఉందన్నమాట. చూడండి ఎంత అడ్జస్టబుల్గా ఉందో. సో ఇది మనం పెట్టేసి ఇక్కడ మనం ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఎటు కావాలంటే అటు సింపుల్గా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి వాటర్ కూడా మీదకి పడకుండా ఉంటాయి. సో ఈ పర్టికులర్ హోల్స్ వల్ల మీకు ఏమవుతుందంటే నీట్గా ఫిల్టర్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ మీకు క్లోజ్ అండ్ ఓపెన్ అనేది వస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ఫాసెట్ అనమాట. సో ఇది చూడండి, మీకు జనరల్గా మనం ఇందాక యూజ్ చేసిన సిలికాన్లోనే సేమ్ అలాంటి మోడలే, బట్ ఇది మొత్తం కూడా మీకు స్టీల్లో వస్తుంది. సో క్వాలిటీ అనేది చాలా బాగుందండి. సో ఇలా మీకు లోపల థ్రెడ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ థ్రెడ్స్ మనం ట్యాప్ థ్రెడ్స్కి ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ కావాలి, ఏదర్ మీకు సన్నగా కావాలా అంటే మనకు ఒకేసారి వచ్చేటట్టు కావాలా, లేదా షవర్ లాగా ఇలా కంప్లీట్గా వైబ్రెంట్గా కావాలా అన్నది దీన్ని మనం క్లిక్ చేసుకొని దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి అయితే ఇక్కడ వాటర్ వస్తాయి. మనం
స్ట్రైట్‌గా కావాలి అనుకున్నప్పుడు ఇందులో అయితే వాటర్ వస్తాయి. లేదు కొంచెం స్ప్రింకిల్‌గా కావాలన్నప్పుడు ఇక్కడైతే వాటర్ వస్తాయన్నమాట. సో, దాన్ని బట్టి వాటర్ అనేది ఉంటుంది. సో, దీని పిక్చర్ కూడా నేను పక్కన అటాచ్ చేస్తాను. ఎలా వాటర్ వస్తాయి ఏంటి అన్నది. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో, ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఇదైతే జనరల్‌గా మనం ఎప్పుడు యూజ్ చేసేవే. మనకు బయట కూడా కనపడుతూ ఉంటాయి. సో, ఇది కూడా మనకి బడ్జెట్‌లో అయితే ఉందన్నమాట. దీన్ని కూడా మనం ట్యాప్‌కి ఇలా ఫిట్ చేసుకొని అండ్ సింగిల్ ఫిల్టర్‌తో అయితే వస్తుందన్నమాట ఇది. ఒకటే ఫిల్టర్ జస్ట్ మడ్ వాటర్ వస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. సో, ఇది కూడా ఒకసారి చూడండి. మొత్తం ఫైబర్‌లో అయితే ఉంటుంది ఇది. అండ్ పైన ట్యాప్ దగ్గర పెట్టే ఇది అవుట్‌లెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇన్‌లెట్ మనకి కొంచెం సిలికాన్‌లో అయితే ఉంటుంది. ఇది మొత్తం కూడా ఫైబర్ అనమాట. సో, క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అవన్నీ నెక్స్ట్ పార్ట్‌లో అయితే చూద్దాం. సో, ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసి అయితే పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు ఇలా వచ్చేస్తాయి. ఇంకో మంచి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.